హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ వచ్చేసి పాలకూర పెసరపప్పు అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఆకుకూర అంటే ఇష్టం లేని వారికి ఇలా పెసరపప్పు కాంబినేషన్తో చేసి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా, నేను ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను. ముందుగానే నానబెట్టిన పెసరపప్పు కూడా 1 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై అయింది కదా, ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి పాలకూర వేసుకుంటున్నాను. నీట్గా కడిగి వాష్ చేసిన 1 కట్ట పాలకూర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. పెసరపప్పు కింద అడుగంటుకోకుండా పైన మొత్తం ఆకంతా కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం అంతా కూడా మరొకసారి బాగా కలుపుకుందాము, కింద అడుగంటకుండా ఉండడం కోసము. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గరికి రానిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మన పాలకూర పెసరపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆకుకూర అంటే ఇష్టం లేని వారికి ఒకసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చేస్తుంది. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.